అది కూడా వినండి. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయలేదు. చెప్పాల్సుకున్నది ఏదైనా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని. ఇట్లా పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. వాళ్ళు చెప్పాలి. ఇట్లా అబద్ధాలు మాట్లాడేందుకు చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరిని కూడా సభ నుంచి సస్పెండ్ చేయలేదంట. సభ నుంచి సస్పెండ్ చేయలేదంట. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడు? జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసింది మీరు కదా మొన్నటి సభలో. ఒకసారి చూడండి, అది కూడా పక్కనే ఉంది. ఇగో అండర్ సబ్ రూల్ 1 అండ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ ది అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంతకన్నా జగదీష్ రెడ్డి member named by the speaker be suspended from the services of the house for remainder of the session. Those who are for the motion please say ayes. సో సస్పెండ్ చేసింది మీరు కదా జగదీష్ రెడ్డిని మొన్నటి సెషన్లో. మరి సస్పెండ్ చేయలేదని ఎట్లా చెప్పుకుంటారు సార్? ఇట్లా అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలు, బూతులు తప్ప ఇంకొకటి రావా మీకు? చెప్పేదేమో బయటికేమో చెప్పేదేమో శ్రీరంగ నీతులు, ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు. మీరు చేసేదేమో ఫోన్ ట్యాపింగ్ కథ. హీరోయిన్ల ఫోన్లు ట్యాపులు చేయాలి, హీరోల ఫోన్లు ట్యాపులు చేయాలి, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయాలి, మన ఇన్ఛార్జి ఫోన్లు ట్యాపులు చేయాలి. ఈ ట్యాపింగ్లు చేసుకుంటూ దుకాణం నడిపించాలి. ఇంకెన్ని రోజులు? ఇవన్నీ చంద్రబాబు నుంచి వచ్చిన ఆనవాళ్ళు ఈయనకి. చంద్రబాబు ఇదే కథ. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఈ ఈ స్లాటర్ హౌజులు ఉన్నాయి కదా, ఈ గుల మీడియా, ఈ మీడియా ఛానళ్ళలో కూర్చొని ఈ మొత్తం ఈ ట్యాపింగ్ల వ్యవహారమే నడిచేది అప్పుడు. సో అట్లనే ఇప్పుడు ఈయన చేస్తూ ఉన్నాడు యాస్టీస్గా. అందుకే ఆ మీడియా హౌజులు అవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ మీద అత్యుత్సాహాన్ని ప్రదర్శించినాయి. ఈయన మీదకి వచ్చినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నాయి సైలెంట్గా, ఒక్క మాట మాట్లాడకుండా. ఇదన్నమాట. ఇట్లా నీతులు చెప్తుంటాడు రేవంత్ రెడ్డి గారు, కానీ అవి పాటించాడు. ఇది రేవంత్ రెడ్డి నీతులు.